లెమనేడ్ కూలెంట్ ప్రిపేర్ చేస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. కీరా దోసకాయ లెమనేడ్ కూలెంట్ కి కావాల్సిన పదార్థాలు: కీరా దోసకాయ ముక్కలు, నిమ్మరసం, నిమ్మకాయ, ఐస్ ముక్కలు, బ్రౌన్ షుగర్ పౌడర్, పుదీనా ఆకులు. కీరా లెమనేడ్ కూలెంట్ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, జనరల్ గా ఈ టైంలో సమ్మర్ లో మనం ఎక్కువగా కూలెంట్స్ ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. సో మోజిటోస్ గానీ బయట కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే హెల్త్ వైజ్ గా మనకి చాలా మంచిది. బికాస్ చాలా మంది ఏంటి అంటే బయటికి వెళ్ళినప్పుడు ఇంకా ఆప్షన్ లేకుండా కూల్ డ్రింక్స్ కానీ అలాంటివి తీసుకుంటుంటారు. బట్ ఆ బ్రివరేజెస్ కంటే వెళ్ళే ముందే ఇలాంటి ఒక కూలెంట్ రెడీ చేసుకొని వెళ్తే బెటర్. క్యారీ కూడా చేసుకోవచ్చాము ఈజీగా. ఓకే, ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం కీరాని చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి. ఓకే, సో కీరాని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటాం. ఓకే, పీల్ చేసుకోవాల్సిన అవసరం లేదా? పీల్ చేస్తే మనకు ఫైబర్ పోతుంది అశ్విని. సో బెటర్ పీల్ చేయకుండా నీట్గా వాష్ చేసేసుకొని చేసుకుంటే. సో చాలా మంది క్యారెట్ కానీ కుకుంబర్ ఇవన్నీ కూడా పీల్ చేసుకుంటూ ఉంటారండి. అలా కాకుండా మనం కొంచెం నీట్గా క్లీన్ చేసుకుంటే కనుక వాటితో పాటు మనం తినచ్చు అనమాట. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి కూడా మనకు పుష్కలంగా లభిస్తాయి. సో అశ్విని కీరా కట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ నిమ్మకాయను కూడా మనం స్లైసెస్ లాగా కట్ చేసుకుందాం. ఓకే, ఓ ఇవి కూడా స్లైసెస్ లాగా కట్ చేస్తున్నారా? ఓకే, నేను ఇంకా ఓకే 2 పీసెస్ కింద కట్ చేస్తున్నారా అనుకున్నా. సో ఈ సమ్మర్ లో అయితే చాలా మందికి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, లైక్ డ్రైనెస్ అయిపోతూ ఉంటుంది అండ్ ఆయిల్గా ఉన్న వాళ్ళకి ఇంకా ఆయిల్గా అయిపోతుంది, పింపుల్స్ వస్తూ ఉంటాయి. సో వీటికి రెమెడీస్ ఏంటండి? అంటే ఇప్పుడు ఈ సమ్మర్లో ఏంటి అంటే అశ్విని మనకు ఫస్ట్ బాడీకి వాటర్ రిక్వైర్మెంట్ అనేది పెరుగుతుంది అనమాట. మామూలుగా వింటర్ కానీ అదర్ సీజన్స్తో కంపేర్ చేసుకుంటే. సో ఈ టైంలో మనం వాటర్ ఇంటేక్ కూడా సరిగ్గా తీసుకోకపోతే బాడీలో ఏంటి అంటే టాక్సిన్స్ అనేవి ఫ్లష్ అవుట్ అవ్వవు. సో అలా ఉండిపోవడం వల్ల కూడా మనకి డ్రై స్కిన్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే మనకి సమ్మర్లో కొంచెం ఆయిలీ ఫుడ్స్ అవి తగ్గించాలి. ఫ్యాటీ ఫుడ్స్ ఏవి తీసుకోకూడదు, కొద్దిగా తక్కువ మోతాదులో తీసుకోవాలి. డీప్ ఫ్రైడ్ ఇలాంటివి కాకుండా ఎప్పుడైనా సరే ఈజీగా డైజెస్ట్ అయ్యేవి తీసుకోవాలి. ఇలా హై ఫ్యాటీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు కూడా మనకి పింపుల్స్ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంది. సో బాడీని హైడ్రేటెడ్ పెట్టుకొని కొద్దిగా మంచి ఎక్కువ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటూ కొద్దిగా క్లీన్లీనెస్ అంటే మనము ఫేస్ కానీ ఏదైనా రెగ్యులర్గా వాష్ చేసుకుంటూ ఉండడము, అలా ఇన్ఫెక్షన్స్ రాకుండా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. సో మనం తీసుకునే ఆహారం పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా, లైక్ మీరు చెప్పింది కానీ బయట ఫుడ్స్ కానీ ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ కానీ తినకూడదు. అండ్ చాలా మందికి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, దానికైతే మనకి ఇంట్లో ఉన్న వాటితో రెమెడీస్ ఉండవు కదా? అంటే ఇంట్లో ఉన్న వాటితో అంటే ఫస్ట్ మనం ఆయిలీ ఫుడ్స్ అది కట్ చేయాలి. ఇంట్లో ఉన్న అంటే ఇట్లా మనము వైటమిన్ సి తీసుకున్నప్పుడు వైటమిన్ సి మనకి స్కిన్ కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ కుకుంబర్ లో మనకి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. డైజెషన్ తో పాటు మన స్కిన్ ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి, బాడీని హైడ్రేటెడ్ గా ఉంచడానికి అండ్ బ్లడ్ ప్రెషర్ వేరే హెల్త్ ఇష్యూస్కి కూడా మనకి కుకుంబర్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో ఇలాంటి లైక్ ఫంక్షనల్ ఫుడ్స్ అంటాము, ఏ డిసీజ్ కానీ ఏదైనా ఇన్ఫెక్షన్స్కి కానీ ఏ ఫుడ్ అయితే మనకి హెల్ప్ అవుతుందో అవి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో నిమ్మకాయని కూడా కట్ చేసేసుకున్నాం కదా అశ్విని, దీన్ని మనం డైరెక్ట్గా సర్వింగ్ గ్లాస్లోనే ప్రిపేర్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ దీంట్లో నేను కొద్దిగా కట్ చేసిన కీరా ముక్కలు వేస్తున్నాను. నెక్స్ట్ లెమన్ స్లైస్ వేస్తున్నాను. దీన్ని ఒకసారి మనము క్రష్ చేసుకుందాం. అశ్విని ఇలా క్రష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం కొద్దిగా పుదీనా ఆకులు వేస్తాం. ఓకే, సో పుదీనా కూడా బాడీ కూలెంట్ లాగా పనిచేస్తుంది అనమాట. మన బాడీలో ఏదైనా వేడి ఉన్నా కూడా అది తగ్గిస్తుంది. ఓకే, మామూలు టైంలోనే ఎక్కువగా పుదీనా కానీ ఇవన్నీ మనం వాడుతూ ఉంటాము, సమ్మర్ లో ఇంకా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కదా. అంటే ఏ కూలెంట్ ఏది తీసుకున్నా మనం ఇప్పుడు మజ్జిగలో కూడా చాలా మంది పుదీనా కొద్దిగా పేస్ట్ యాడ్ చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనకి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. సమ్మర్లో ఇవన్నీ ఫంక్షనల్ ఫుడ్స్ లాగా ఫ్రీక్వెంట్గా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో అశ్విని నెక్స్ట్ వచ్చేసరికి నేను బ్రౌన్ షుగర్ని ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను, ఇది యాడ్ చేస్తున్నాను. ఓకే,
ఎందుకు బ్రౌన్ షుగర్ యూస్ చేస్తున్నారు? నార్మల్ షుగర్ మంచిది కాదనా? సో నార్మల్ షుగర్ అందరికీ తెలిసి మనకు ప్రాసెస్ అయ్యి వస్తుంది, ఆ షైనింగ్ కోసం అని చెప్పేసి దాంట్లో కెమికల్స్ కూడా యాడ్ చేస్తారు. సో ఎంత కుదిరితే అంత మనం షుగర్స్ని కట్ డౌన్ చేయాలి. ఒకవేళ వాడాలనుకున్నా ఇలా హెల్దీ ఫార్మ్స్లో కేన్ షుగర్, బ్రౌన్ షుగర్ ఇది కొద్దిగా తీసుకోవచ్చు. సో ఇలా చక్కగా మనం పౌడర్ చేసేసి ఒక స్పూన్ యాడ్ చేసుకుంటాం. ఓకే. అండ్ కొద్దిగా నిమ్మరసం, ఆల్రెడీ మనం లెమన్ స్లైసెస్ వేసాము, జస్ట్ కొద్దిగా యాడ్ చేస్తాం. ఓకే. సో దీంట్లోకి ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ కూల్ వాటర్ యాడ్ చేస్తాం. ఎక్కువ కూల్ లేకుండా జస్ట్ నార్మల్ టెంపరేచర్ కంటే కొద్దిగా ఎక్కువ. ఓకే. మరి ఎక్కువ కూల్ తీసుకుంటే కూడా మంచిది కాదు. సో దీన్ని ఒకసారి కలిపేసుకో. సో అలేఖి గారు, ఈ కుకుంబర్ పీసెస్ అలానే ఉన్నాయి కదా, కొంచెం మనకి డిస్టర్బ్డ్ గా అనిపిస్తే దాన్ని క్రష్ చేసుకుని కూడా వేసుకోవచ్చు కదా, ఇప్పుడు క్రష్ అవ్వలేదు కదా అది. అంటే మరీ ఎక్కువ క్రష్ చేసే కంటే కొంచెం క్రంచీ టైప్ ఉంటాయి కాబట్టి నేను డిఫరెంట్ స్టైల్లో చేశాను. ఓకే. ఇన్ కేస్ అలా వద్దు నాకు అనుకుంటే మనం కొద్దిగా దాన్ని ఎక్కువ చిన్న చాప్డ్ లాగా లేకపోతే గ్రేట్ తురిమేసి వేసుకున్నా కూడా సరే. ఓకే, రెడీ అయిపోయిందా? సో గార్నిష్ చేసుకుందాం అశ్విని. ఓకే. సో మన కీరా లెమనేడ్ కూలెంట్ రెడీ అయిపోయింది అశ్విని, టేస్ట్ చేసేసి ఎలా ఉంది. ఓకే. సో సమ్మర్ స్పెషల్స్ లో భాగంగా కీరా కూలెంట్ ప్రిపేర్ చేసేసుకున్నామండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. కీరా దోసకాయ లెమనేడ్ కూలెంట్ కి కావాల్సిన పదార్థాలు: కీరా దోసకాయ ముక్కలు, నిమ్మరసం, నిమ్మకాయ, ఐస్ ముక్కలు, బ్రౌన్ షుగర్ పౌడర్, పుదీనా ఆకులు. కీరా దోసకాయ లెమనేడ్ కూలెంట్ తయారు చేసుకునే విధానం: ముందుగా కీరా దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత నిమ్మకాయను కూడా సన్నగా కట్ చేసుకుని ఒక సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని అందులో కీరా ముక్కలు, నిమ్మకాయ ముక్కలు వేసుకుని వాటిని కొంచెం క్రష్ చేసుకుని అందులో పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. తర్వాత బ్రౌన్ షుగర్ పౌడర్, కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకుని అందులో ఐస్ క్యూబ్స్, కూలింగ్ వాటర్ వేసుకుని స్పూన్ తో కలుపుకోవాలి. చివరిగా కీరా దోసకాయతో గార్నిష్ చేసుకుంటే కీరా దోసకాయ లెమనేడ్ కూలెంట్ రెడీ.